చూడండి దీంట్లో ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీపీయూస్ చూస్తున్నాం. సో, మనందరికీ తెలుసు. ఇప్పటికే చాలా సార్లు చూసాం. సీపీయూ అంటే ఏంటి? సీపీయూ ఈజ్ ఏ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ విచ్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. అయన్నీ మనం ఇప్పటిదాకా చూసాం. సో, టైప్స్ ఆఫ్ సీపీయూస్ అనేవి వన్ బై వన్ చూద్దాం. సో, సీపీయూ ఈజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ విచ్ ఈస్ ద మెయిన్ అండ్ సెంట్రల్ ప్రాసెసింగ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ బోర్డ్. సో, మనకి మదర్ బోర్డ్ అంటాం దీన్ని. మన మదర్ బోర్డ్‌లో ఉన్న మెయిన్ అండ్ సెంట్రల్ కాంపోనెంట్‌ని సీపీయూ అంటాం. ఎక్కడుంటుందంటే ఇది మదర్ బోర్డ్ మీద ఉంటుంది. ఏం చేస్తుందది? ఇట్ ఎగ్జిక్యూట్స్ కమాండ్స్ అకార్డింగ్ టు ద కంప్యూటర్ ప్రోగ్రామ్. సో, మన కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని లేకపోతే కమాండ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. అది సీపీయూ యొక్క మెయిన్ డ్యూటీ. సో, ఇట్ పెర్ఫార్మ్స్ ఏఎల్యూ ఆపరేషన్స్, నెక్స్ట్ ఇన్‌పుట్ ఐఓ ఆపరేషన్స్ అంటే ఇన్‌పుట్ నుంచి ఒక డేటా వచ్చిందనుకోండి. ఆ డేటాని తీసుకొచ్చి ప్రాసెస్ చేయడం. నెక్స్ట్ అవుట్‌పుట్ అనేది ఎలా ప్రాసెస్ చేయాలి? ప్రాసెస్ చేసి ఎలా పంపాలి? సో, నెక్స్ట్ మెమరీలో ఉన్నదాన్ని ఎలా తెచ్చుకోవాలి? అంతా కూడా కంట్రోల్ సర్క్యూట్ అనేది చూస్తుంది. సో, ఆ సీపీయూని ఏమంటారంటే మామూలుగా మైక్రో ప్రాసెసర్ అంటాం. సో, మైక్రో ప్రాసెసర్ ఆర్ ప్రాసెసర్ అంటాం. సో, ఈ మైక్రో ప్రాసెసర్ అనేది మనం ఎప్పుడు విన్నాం? మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్‌లో అరౌండ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్‌లో ఈ సీపీయూ అనేది ఇన్వెంట్ చేసాం. అంటే మైక్రో ప్రాసెసర్ అని. సో, మైక్రో ప్రాసెసర్ అంటే ఏం లేదు. మైక్రో ప్రాసెసర్ అంటే ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేటెడ్ చిప్. ఒక చిప్ అన్నమాట. సో, ఒక ఇంటిగ్రేటెడ్ చిప్ దాంట్లోనే మనకి కావాల్సిన అన్ని మనకి మనకి ఏదైతే కావాల్సిన మెమరీ చిప్స్‌కి సంబంధించినయి లేకపోతే మైక్రో కంట్రోలర్సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అన్నీ కలిపి ఆ చిప్‌లోనే ఉంటాయన్నమాట. సో, దాన్నే మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటాం. సో, ఇప్పుడేంటంటే మనం యూజ్ చేసే ఇంటిగ్రేటెడ్ చిప్స్‌లోనే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్ సర్క్యూట్సు, సూపర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీపీయూస్ అనేది వచ్చేసినాయి. సో, కమింగ్ టు టైప్స్ ఆఫ్ సీపీయూ అంటే ఏంటంటే గనక, అసలా సీపీయూలో ఎన్ని టైప్స్ ఆఫ్ సీపీయూస్ ఉన్నాయి? అది మనం నేర్చుకుంటాం ఈరోజు. సో, CPU is the vital element that manages all calculations and commands which are transferred to other components of the computer. సో, CPU అనేది మెయిన్ కాంపోనెంట్. చాలా కీ కాంపోనెంట్. ఏం చేస్తుంది? కాలిక్యులేషన్స్, కమాండ్స్ ఏమైనా వస్తే ఆ కమాండ్స్ ఆటిలన్నిటిని తీసుకొని ప్రాసెస్ చేసి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. దానికి ఏ కాంపోనెంట్స్‌కి పంపాలో ఆ కాంపోనెంట్స్‌కి. The rapid speed of CPU obeys to command of the input program. ద ర్యాపిడ్ స్పీడ్ ఆఫ్ సిపియు అనేది మనకి ఇన్‌పుట్ ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చామో, ఆ ఇన్‌పుట్ నుంచి తీసుకొని సిపియు అనేది చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తుందనమాట. సో, ద కాంపోనెంట్స్ ఆర్ డిపెండెంట్ అండ్ పవర్‌ఫుల్ వెన్ లింక్డ్ టు ద సిపియు. సో, ఆ లోపల ఉన్న ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మన సిపియుకి అనేది ఇంటర్‌లింక్ అయిపోయి ఉంటాయన్నమాట. సో, మన ప్రతీదీ కూడా సిపియు నుంచి ప్రాసెస్ చేస్తుంది. సో, అన్నీ లోపల ఇంటర్‌లింక్డ్‌గా ఉంటాయి. సో, ఇట్ ఈస్ నెసెసరీ టు చూస్ ద రైట్ వన్ అండ్ ప్రోగ్రామ్ ఇట్ అకార్డింగ్‌లీ. సో, మనం ఒక యాడ్ 2 నంబర్స్ అనే ప్రోగ్రామ్ ఇచ్చామనుకోండి. అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. యాడ్ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు వేరే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కదా! సో, సీపీయూ అనేది కరెక్ట్ వన్ తెచ్చుకొని దాన్ని తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో, లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సీపీయూ ఆర్ ఏఎండీ అండ్ ఇంటెల్. సో, ఈ 2 మెయిన్ మనకి జనరల్ పర్పస్ సీపీయూస్‌లో మొబైల్ ప్రాసెసర్స్ కాకుండా ల్యాప్‌టాప్ వీటిలో ఏఎండీ అండ్ ఇంటెల్ ఆర్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో, మొబైల్ ప్రాసెసర్‌కొచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి. సో, దీంట్లో మట్టుకి మనకు వినే పేర్లు ఈ రెండే. ఇంకా ఈ రెండిట్లోనే ఆల్‌మోస్ట్ 99% ప్రాసెసర్స్ అనేవి వాడతారు. సో, మేజర్ టైప్స్ ఆఫ్ సీపీయూ ఆర్ క్లాసిఫైడ్ యాస్ ఇన్ని టైప్స్ కింద క్లాసిఫై అయినాయి. ఏంటి? సింగిల్ కోర్, డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్, హెక్సా కోర్, ఆక్టా కోర్, డెకా కోర్. అసలు కోర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిట్లో కోర్ అని ఉంది. అసలు కోర్ అంటే ఏంటి? కోర్ ఈస్ నథింగ్ బట్ సీపీయూ. అర్థమైందా? ఒక చిప్ ఉందనుకోండి. ఒక సీపీయూ అనే చిప్పు. సో, కోర్ ఈస్ నథింగ్ బట్ సీపీయూ ఆర్ కోర్ ఈస్ నథింగ్ బట్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. సో, సీపీయూని కోర్ అని కూడా అంటారు. సో, ఇప్పుడు పేరులోనే ఉంది. సింగిల్ కోర్ అంటే గనక సింగిల్ సీపీయూ. డ్యూయల్ కోర్ అంటే గనక
డ్యూయల్ సీపీయూ అని అర్థం. క్వాడ్ కోర్ అంటే గనక 4 అని అర్థం. 4 సీపీయూస్ అని అర్థం. హెక్సా అంటే 6, ఆక్టా అంటే 8, డెకా అంటే 10. సరే ఇక్కడ సింగిల్ కోర్ అన్నాం. మీరు సింగిల్ సీపీయూ అంటున్నారు. డ్యూయల్ కోర్ అంటున్నారు. డ్యూయల్ సీపీయూస్ అంటున్నారు. సో, మన కంప్యూటర్‌లో 2 సీపీయూలు ఉంటాయి అనుకోవచ్చు. లేకపోతే డెకా కోర్‌లో అంటే 10 సీపీయూస్ ఉంటాయి అనుకోవచ్చు. సో, 10 సీపీయూస్ ఏముండవు. ఒకే ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్‌లోనే 10 కోర్స్ ఉంటాయన్నమాట. సో, 10 కోర్స్ ఉంటాయన్నమాట. కోర్స్ అంటే ఏంటంటే, ఇలా ఇప్పుడు జియో క్వాడ్ కోర్ తీసుకున్నాననుకోండి. ఇదంతా ఒక చిప్పే. సో, దీంట్లోనే 4 సీపీయూస్ ఉంటాయన్నమాట. సో, సార్ ఎందుకు సార్ ఒక సీపీయూకి, 4 సీపీయూకి డిఫరెన్స్ ఏంటి అంటే గనక, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక బాస్ లాంటిదన్నమాట. సిస్టమ్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బాస్ లాంటిది. సో, ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ పనేంటి? కమాండ్స్‌ని ఇస్తా ఉంటుంది. ఎవరికిస్తుంది? సీపీయూకి ఇస్తా ఉంటుంది. సో, ఇప్పుడు నేను సీపీయూకి ఏం కమాండ్ ఇచ్చానంటే గనక, ఏ+బి ఇంటూ సి+డి ఇంటూ ఈ+ఎఫ్ ఇంటూ జీ+హెచ్ అనే కమాండ్‌ని సీపీయూకిచ్చాను. ఈ కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుంది? సింగిల్ సీపీయూ అయితే గనక ఫస్ట్ ఏ+బిని కాలిక్యులేట్ చేస్తుంది. దాని రిజల్ట్‌ని ఒక చోటన స్టోర్ చేసుకుంటుంది. సి+డిని కాలిక్యులేట్ చేసుకుంటుంది. దాని రిజల్ట్‌ని ఒక చోటన స్టోర్ చేస్తుంది. ఈ+ఎఫ్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. దాని రిజల్ట్‌ని ఒక చోటన చేస్తుంది. జీ+హెచ్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. ఒక చోటన కాలిక్యులేట్ చేస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఓన్లీ ఒక సింగిల్ సీపీయూ మాత్రమే చేస్తుంది. సింగిల్ కోర్ సీపీయూ. సో, ఈ కోర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎంప్లాయ్. ఒక ఎంప్లాయ్. సింగిల్ కోర్ అంటే గనక సింగిల్ ఎంప్లాయ్. సో, ఇప్పుడు ఈ పనంతా ఎవరు చేస్తారు? ఓన్లీ సింగిల్ ఎంప్లాయ్ మాత్రమే చేస్తాడు. డ్యూయల్ కోర్ అంటే గనక 2. ఈ పనిని ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇద్దరు ఎంప్లాయీస్ చేస్తారు డివైడ్ చేసుకొని. ఏ+బి ఇంటూ సి+డి ఒక ఎంప్లాయ్ చేస్తాడు. ఈ+ఎఫ్ ఇదొక ఎంప్లాయ్ చేస్తాడు. సో, ఇప్పుడు మనకి ఏం డిఫరెన్స్ వచ్చింది? సింగిల్ కోర్‌లో ఇది చేస్తున్నప్పుడు ఇది చేయలేడు. అదే ఎంప్లాయ్ 2 ఒకేసారి చేసుకోలేడు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ+బి చేస్తున్నాడు. ఇంకొకటి చేయలేడు. ఎట్ ఎ టైమ్ ఒక ఇన్‌స్ట్రక్షన్ ఒక్క ప్రాసెస్‌ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలడు. సో, మిగతాయన్నీ ఏంటంటే లైన్‌లో ఉంటాయి ఆర్డర్‌లో. అదే డ్యూయల్ కోర్‌లో ఏమైంది? ఈ 2 ఒకళ్ళు చేసేసారు. ఈ 2 ఒకళ్ళు చేసేసారు. అయిన తర్వాత రెండిటిని కంబైన్ చేసేసారు. సో, ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటే వర్క్ ఏమైంది? ఈజీ అయింది. సో, అదే నలుగురు ఎంప్లాయీస్ ఉంటే ఏమవుతుంది? ఇంకా ఈజీ అవుతుంది. ఇదొకళ్ళు చేస్తారు, ఇదొకళ్ళు చేస్తారు, ఇదొకళ్ళు చేస్తారు, ఇదొకళ్ళు చేస్తారు. అదే ఆరుగురు ఎంప్లాయీస్ ఉంటే ఇదొకళ్ళు చేస్తారు, ఇదొకళ్ళు చేసి ఒకళ్ళకిచ్చేస్తారు. ఈ 2 ఇదొకళ్ళు చేసి ఒకళ్ళకిస్తారు. అలా మళ్ళీ ఇంకా లెవెల్స్ ఉంటాయన్నమాట. సో, ఇదే పని ఆరుగురు చేయడానికి ఇంకా ఈజీగా పడుతుంది. ఇదే పని 8 మంది చేయమంటే ఇంకా ఈజీగా పడుతుంది. సో, ఇదే పని 10 మంది చేయమంటే గనక ఇంకా ఈజీగా అయిపోతుంది. సో, ఎన్ని కోర్స్ ఉంటే గనక మన సీపీయూకి ఎంత కోర్స్ ఉంటే గనక ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది అంత ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం. సో, అర్థమైంది కదా! సో, వన్ బై వన్ అసలు సింగిల్ కోర్ అంటే ఏంటో చూద్దాం. సో, సింగిల్ కోర్ అంటే గనక అసలిప్పుడు ఎవ్వరు లేటెస్ట్‌లో ఎవ్వరు వాడట్ల. సో, ఎప్పుడో స్టార్టింగ్ వచ్చిన అప్పుడు వచ్చిన కోర్స్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ సీపీయూ విచ్ ఈస్ అవైలబుల్ అండ్ మోస్ట్ పర్సనల్ ఆఫీషియల్ కంప్యూటర్స్. ఎప్పుడో కంప్యూటర్ స్టార్టింగ్‌లో అఫీషియల్ కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్‌కి వాడేవారు. సో, దీంట్లో ఏంటంటే ఒక కమాండ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలదు ఎట్ ఎ టైమ్. పైన ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఎగ్జాంపుల్ పరంగా ఎట్ ఎ టైమ్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ కమాండ్. సో, మల్టీ టాస్కింగ్ అంటే ఎట్ ఎ టైమ్ 2 పెర్ఫార్మ్స్ చేయలేడు. అంటే ఇప్పుడు ఏ+బి చేస్తున్నప్పుడు సి+డి అనేది చేయలేడు. ఏ+బితో పాటు సి+డి చేస్తే గనక దాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం. అర్థమైందా? మీరు మల్టీ టాస్కర్ అని ఎవరినైనా అన్నాననుకో, కొంతమంది ఇప్పుడు క్లాస్ వింటున్నారు. కొంతమంది ఎనకాల ఇన్‌స్టాగ్రామ్ చేస్తున్నారు, లేకపోతే ఫేస్‌బుక్ చేస్తున్నారు, లేకపోతే ఏదో ఒక బ్రౌజర్ చేస్తున్నారు. ఆళ్ళందరూ ఎవరు మల్టీ టాస్కర్స్. క్లాస్ వినొచ్చు, క్లాస్ వింటా దాంతో పాటు 2 మేనేజ్ చేసుకుంటున్నారు. అలా కాదు. ఓన్లీ క్లాస్ వింటున్నారు. ఇంక వేరేది దేని మీద పెట్టలేదు. ఓన్లీ క్లాస్ మాత్రమే వింటున్నారు. వేరే దాని మీద పెడితే గనుక క్లాస్ వినలేరు. ఆళ్ళేంటంటే మల్టీ టాస్కర్స్ కాదు. ఎట్ ఎ టైమ్ ఒకటి మాత్రమే చేయగలరు.
సో, మల్టీ టాస్కర్స్ అంటే ఎవరు? ఎట్ ఏ టైమ్ క్లాస్ వినటంతో పాటు ఎనకాల మీ మదర్ గాని, ఫాదర్ గాని ఏమన్నా వర్క్ ఇచ్చారనుకోండి, ఆ వర్క్ చేస్తా దీన్ని కూడా మేనేజ్ గలిగితే గనక ఆళ్ళు మల్టీ టాస్కర్స్ అంటారు. సో, సీపీయూ కూడా మల్టీ టాస్కింగ్. ఎట్ ఏ టైమ్ మల్టీ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఎట్ ఏ టైము మన కంప్యూటర్ ఏం చేస్తుంది? నేను ఎట్ ఏ టైము పీడీఎఫ్ ఓపెన్ చేశాను. ఎనకాల ఏమవుతుంది? జూమ్ అనేది రన్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. నాకు ఎట్ ఏ టైము మళ్ళీ ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేశాను. సో, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ చేస్తుంది కాబట్టి ప్రతి కంప్యూటర్ కూడా మల్టీ టాస్కింగ్ అంటాం. సో, ఇఫ్ మోర్ థాన్ సింగిల్ అప్లికేషన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. సో, దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆహ్, పెర్ఫార్మన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, ఎనకాల అప్లికేషన్ అనేది పనిచేయదు. ఇఫ్ వన్ ఆపరేషన్ ఈస్ స్టార్టెడ్, ద సెకండ్ ప్రాసెస్ షుడ్ వెయిట్ అంటిల్ ద ఫస్ట్ వన్ ఈస్ ఫినిష్డ్. సో, ఒక ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఆపరేషన్ మాత్రమే చేస్తుంది. సో, నెక్స్ట్‌ది అలా ఐడిల్‌గా ఉంటుంది. వెయిట్ చేస్తా ఉంటుంది. ఇట్ ఈస్ ఫె బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెడ్ విత్ మల్టిపుల్ ఆపరేషన్స్, ద పెర్ఫార్మన్స్ ఈస్ డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్. కానీ నా అప్లికేషన్ మటికి చాలా ఆపరేషన్స్ పెట్టే టైమ్‌లో చేయాలనుకోండి, కంప్యూటర్ పెర్ఫార్మన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకు? సింగిల్ కోర్ సీపీయూ మాత్రమే ఉంది. అంటే దానికి సింగిల్ ఎంప్లాయ్. ఓన్లీ దాన్ని వర్క్ చేయడానికి ఒక సింగిల్ పర్సన్ మాత్రమే ఉన్నట్టు. సో, నెక్స్ట్ ఏంటంటే 1 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 8 ఉన్నా, 10 ఉన్నా మనకి 4 ఉన్నది, 10 ఉన్నది. సార్ 10 ఉన్నదంటే చాలా ఫాస్టు, చాలా స్పీడ్ అనేది అర్థం కాదు. 10 ఉన్నది అన్నిట్లికన్నా ఫాస్ట్, 10 ఉంటేనే బీభత్సం కదా అనుకోవచ్చు. కాదు. దాంతో పాటు మనం క్లాక్ స్పీడ్‌ని కూడా కంపేర్ చేసుకోవాలి. క్లాక్ స్పీడ్ అంటే ఎట్ ఏ టైమ్ సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తుంది కదా! సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ మన మొబైల్ ప్రాసెసర్స్ అందరూ కూడా డెకా ప్రాసెసర్స్ వాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అందరూ కూడా డెకా ప్రాసెసర్స్ మన మొబైల్స్‌లో వాడేయన్నీ డెకా ప్రాసెసర్. సో, ఇది కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువుండదు. అరౌండ్ 10,000 నుంచి ఉంటది. 15,000 నుంచి కూడా ఉంటాయి డెకా ప్రాసెసర్స్. అంటే లోపల 10 ప్రాసెసర్స్ ఉంటారు. అంటే 10 ఎంప్లాయీస్ ఉంటారు. కానీ మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఈ 10 ప్రాసెసర్స్‌లో ఒక అప్లికేషన్ ఒకటే తీసుకుంటుంది. అంటే ఒక ప్రాసెసర్ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తాడు. ఇప్పుడు మనకి దీనికి అర్థం ఏంటి? మనకి 10 అన్నది కావాలా అంటే అవసరం లేదు. ఏ ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆర్ ఆక్టా ప్రాసెసర్ విత్ గుడ్ క్లాక్ స్పీడ్. అంటే ఎట్ ఏ టైమ్ మనకి క్లాక్ సిగ్నల్స్ జనరేట్ చేస్తేనే స్పీడ్‌గా జనరేట్ చేస్తేనే మన ఇన్‌స్ట్రక్షన్ అనేది కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మన 10 ప్రాసెసర్స్ ఉన్నా సరే దీని అర్థం ఏంటి? క్లాక్ స్పీడ్ తక్కువగా లేకపోతే గనక మన 10 ప్రాసెసర్స్ చాలా ఏజ్ ఎక్కువ ఉన్నవోళ్ళు. సో, క్లాక్ స్పీడ్ తక్కువ. అంటే క్లాక్ స్పీడ్ తక్కువగా ఉంది కాబట్టి మన ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఎగ్జిక్యూట్ అనేది స్లోగా అవుతాయని అర్థం. సో, మీకు చివరన అర్థమవుతుంది. ఫస్టే చెప్పేసాను అన్నీ. సో, నెక్స్ట్ డ్యూయల్ కోర్ అంటే ఏంటి? ఇట్ కంప్రైజెస్ 2 స్ట్రాంగ్ కోర్స్. దీంట్లో 2 స్ట్రాంగ్ కోర్స్ ఉంటాయి. సో, ఇట్ ఫంక్షన్స్ లైక్ డ్యూయల్ సీపీయూ యాక్టింగ్ లైక్ 1. ఒక సీపీయూయే కానీ రెండిట్ల కింద వర్క్ చేస్తుంది. అంటే ఆహ్, ఓకే. ఏం చేస్తుంది? ఒక ఎట్ ఏ టైమ్ మల్టీ టాస్కింగ్ అంటే యాడింగ్ చేస్తుందనుకోండి. ఒక దాంట్లో యాడింగ్ చేసుకుంటుంది. ఇంకొక దాంట్లో స్టోర్ చేస్తుంది. అలా ఎట్ ఏ టైమ్ 2 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయగలదు. సో, సీపీయూ మేనేజెస్ మల్టీ టాస్కింగ్ ఎఫెక్టివ్‌లీ. సో, మల్టీ టాస్కింగ్ అనేది ఎఫెక్టివ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, డ్యూయల్ కోర్ సీపీయూస్ ఆహ్, దీని స్పీడ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది వెన్ కంపారిటివ్‌లీ సింగిల్ కోర్. క్వాడ్ కోర్ కన్నా కొంచెం తక్కువుంటుంది. సో, మీరెప్పుడైనా సీపీయూ తీసుకున్నప్పుడు చూసుకోండి. అది డ్యూయల్ కోరా? క్వాడ్ కోరా? అనేది చూసుకోండి. సో, నా కంప్యూటర్ ఏం కోరో చూద్దాం ఒకసారి. సో, టాస్క్ మేనేజర్‌కి ఓపెన్ చేసి పెర్ఫార్మన్స్‌కెళ్ళాను. సో, పెర్ఫార్మన్స్‌లో ఇక్కడ చూడండి. 4 కోర్స్ 4. సో, అంటే నాకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని అర్థం. సో, 2 కోర్స్ ఉంటే గనుక అది డ్యూయల్ కోర్ అని అర్థం. ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, 4 కోర్స్. సో, ఈ లాజికల్ ప్రాసెసర్స్ అని ఉంది కదా! ఆ లాజికల్ ప్రాసెసర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నేనేంటో చెప్తాను నేను. సో, ఇప్పుడు ఇదిగోండి క్వాడ్ కోర్ సీపీయూ. సో, ఇప్పుడు మనం యూజ్ చేసేది నేను యూజ్ చేసే ల్యాప్‌టాప్ కూడా క్వాడ్ కోర్ సీపీయూ అనమాట.
సో, క్వాడ్ కోర్ ఆల్‌మోస్ట్ లేటెస్ట్‌గా యూజ్ చేసే అన్నీ కూడా క్వాడ్ కోరే ల్యాప్‌టాప్స్ ఆటిల్లో. సో, దీంట్లో ఏంటంటే 4 కోర్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సిమిలర్ టు డ్యూయల్ కోరు. అక్కడ ఎలాగైతే 2 కోర్స్‌లోకి వర్క్ లోడ్ అనేది డివైడ్ అయిందో, ఇక్కడ వర్క్ లోడ్‌ని 4 కోర్స్ అంటే నలుగురు డివైడ్ చేసుకున్నారనమాట. సో, ఇట్ ఈస్ సచ్ టైప్స్ ఆఫ్ సీపీయూస్ ఆర్ యూజ్డ్ ఇన్ హూ నీడ్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. సో, ఎవరైతే గనక కొంచెం గేమింగ్ వాడదాం అనుకుంటున్నోళ్ళు, లేకపోతే గనక డిఫరెంట్ టాస్క్స్ అనేవి పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నారో గనక, ఆళ్ళు ఈ క్వాడ్ కోర్ అనేది ఆహ్, ఎఫెక్టబుల్ అనమాట. సో, దీంట్లో 4 ఉంటాయి. జస్ట్ ప్రతి దాంట్లో నంబరే. ప్రతి దాంట్లో మీరు సేమ్ రాసేయొచ్చు. సింగిల్ కోర్‌లో 1 సీపీయూ ఉంటుంది. క్వాడ్ కోర్‌లో 4, డ్యూయల్ కోర్‌లో 2. సో, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే హెక్సా కోర్. హెక్సా కోర్ ప్రాసెసర్స్‌లో ఏంటంటే హ్మ్. ఇట్ ఈస్ అనదర్ దీంట్లో 6 అనమాట. 6 కోర్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ మనకి యాపిల్ ఫోన్స్ అన్నీ చూసారనుకోండి. ఇప్పుడు లేటెస్ట్ యాపిల్ ఆల్‌మోస్ట్ హెక్సా కోర్ అంటే లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి వాడిన వోళ్ళంతా కూడా హెక్సా కోర్ ప్రాసెసర్సే. సరే యాపిల్‌లో హెక్సా కోర్ ప్రాసెసర్ వాడారు అంటే దీంట్లో 6 ఉన్నాయి. కానీ నేను యూజ్ చేస్తున్న ఎంఐ ఫోను అది అరౌండ్ 20,000 కానీ అది డెకా కోరు. సో, ఎందుకంటే ఈళ్ళు వాడిన ప్రాసెసర్ ఏంటంటే చాలా కాస్ట్‌లీ. అంటే ఎఫెక్టివ్. ఆళ్ళు వాడింది ఏంటంటే చాలా అంత ఎఫెక్టివ్ కాదు. దాని క్లాక్ స్పీడ్స్ ఉంటాయి కదా! క్లాక్ స్పీడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో, చూడండి ఇట్ ఈస్ అనదర్ మల్టిపుల్ ప్రాసెసర్ విచ్ ఈస్ అవైలబుల్ విత్ 6 కోర్స్ అండ్ కెన్ ఎగ్జిక్యూట్ ద టాస్క్ వెరీ రాపిడ్‌లీ. సో, చాలా రాపిడ్‌గా టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. అండ్ కంపేర్డ్ విత్ క్వాడ్ కోర్ అండ్ డ్యూయల్ కోర్. ఎందుకు? దీంట్లో 6 కోర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఇదేంటంటే ఐ7లో వాడుతున్నారు. నా ల్యాప్‌టాప్ ఐ5. సో, ఐ5లో క్వాడ్ కోర్ దాకా వాడా. ఐ7లో హెక్సా కోర్. ఈ హెక్సా కోర్ అనేది ఎప్పుడొచ్చిందంటే గనక 2010లో వచ్చింది. హ్మ్. సో, స్మార్ట్ ఫోన్స్ అనేది హెక్సా కోర్‌లోనే ఉంటాయి. ఆక్టా కోర్ అన్నిట్లోనే ఉంటాయి. సో, మనం హెక్సా కోర్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే యాపిల్ ఫోన్స్. కొట్టండి ఒకసారి. యాపిల్ ఫోన్స్ యొక్క ప్రాసెసర్‌లో హెక్సా కోర్సే. లేటెస్ట్‌గా ఐఫోన్ 12 కూడా హెక్సానో, ఆక్టానో నాకంత ఐడియా లేదు. సో, కమింగ్ టు ఆక్టా కోర్ ప్రాసెసర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు వన్ ప్లస్ 9 వచ్చింది కదా! అది ఆక్టా కోరు. ఎంఐ ఎంఐ వాళ్ళ 10 వచ్చింది కదా! అది ఆక్టా కోరు. సో, దీనికి ఆక్టా కోరే కానీ క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువుంటుంది. దీంట్లో ఏంటంటే డ్యూయల్ కోర్ అనేది 2 కోర్స్. క్వాడ్ కోర్ అనేది 4 కోర్సు. హెక్సా అనేది 6. అలాగే ఆక్టాలో ఎన్ని కోర్స్ ఉంటాయి? 8 ఇండిపెండెంట్ కోర్స్. మనకు ఆ పేరులోనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి. 8 ఇండిపెండెంట్ కోర్స్ టు ఎగ్జిక్యూట్ ఎన్ ఎఫెక్టివ్ టాస్క్. ఏదైనా ఒక పర్టిక్యులర్ టాస్క్‌ని ఇట్ 8 ఇండిపెండెంట్ కోర్స్ హెల్ప్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. సో, 4, 6 కన్నా 8 కదా! సో, ఇట్ ఈస్ ఎఫిషియంట్. సో, ట్రెండింగ్ ఆక్టా కోర్ ప్రాసెసర్స్ కంబైన్స్ ఆఫ్ డ్యూయల్ సెట్. సో, లేటెస్ట్ వచ్చిన ఆక్టా కోర్ ప్రాసెసర్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే 2 క్వాడ్ కోర్స్ కింద కంబైన్ చేసుకుంటున్నాయి. సో, ఏం చేస్తుందంటే ఒక క్వాడ్ కోర్ అంతా ఒక మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టాస్క్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఇంకొక క్వాడ్ కోర్ అంతా గేమింగ్ రిలేటెడ్ లేకపోతే గనక ఏదన్నా అర్జెంట్ ప ఒక ఎఫెక్టివ్‌గా ఉండాల్సిన ఆటిలికి సంబంధించినయన్నీ కూడా అలా యూజ్ చేసుకుంటుంది. 8 కూడా యూజ్ చేసేసుకోదు. ఒక 4 మెమరీ మనకి సమ్ టాస్క్స్‌కి యూజ్ చేసుకుంటుంది. ఇంకొక 4 మెమరీ ఇంకా డెడికేటెడ్‌గా పనిచేస్తాయన్నమాట. ఆ 4 గేమింగ్‌కి సంబంధించినియి. ఒక 4 పలానా ఇన్ పలానా డేటా ప్రాసెస్ అవ్వడానికి యూజ్ చేయడానికి అలాంటప్పుడు ఈ ఆక్టా కోర్ అనేది వాడతారు. సో, కమింగ్ టు డెకా. లేటెస్ట్ డెకా అనేది అరౌండ్ 10 ఒస్తాయి. దీంట్లో 10 కోర్స్ ఉంటాయన్నమాట. సో, ఎలాగైతే హెక్సాలో 6, ఆక్టాలో 8 అలాగున్నాయో ఈ డెక్కాలో 10 అనేవి ఉంటాయి. సో, దీంట్లో కూడా సేమ్ ఒక టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయడానికి 10 విత్ హెల్ప్ మనం 10 ఆట్లి హెల్ప్ తీసుకోవచ్చు. సో, మనకి మాక్సిమమ్ ఇప్పుడొచ్చిన మొబైల్స్ అన్నీ కూడా డెకా కోర్. అంటే మరి మీరొకసారి కొట్టండి. సామ్‌సంగ్‌లో ఎక్కువ డెకా కోర్ వాడుతున్నారు.
సో, డెకా కోర్ ప్రాసెసర్స్ ఆర్ ట్రెండింగ్ విత్ ఇట్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో, ఎంత లేటెస్ట్ డెకా కోర్ అనేది ఈ మధ్యనే వచ్చింది. సో, అందుకే స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా డెకా కోర్ ప్రాసెసర్స్ వాడుతున్నారు. సో, ఈ డెకా కోర్ ప్రాసెసర్స్ ఉన్నా సరే, మనకు డెకా అంటే ఏంటి 10 ప్రాసెసర్స్ కదా! మీరు ఒక అప్లికేషన్ గేమ్ ఓపెన్ చేశారనుకోండి, 10 తీసుకోదు. ఒక గేమ్, ఒక అప్లికేషన్ ఒక ప్రాసెసర్ మాత్రమే తీసుకుంటుంది. అర్థమైందా? మీరు ఒక అప్లికేషన్ అనేది ఒక ప్రాసెసరే. ఇంకొక అప్లికేషన్ ఇంకో ప్రాసెసర్. అలా తీసుకొని డివైడ్ చేసుకుంటుందన్నమాట వర్క్‌ని. సో, ఇదిగోండి చూడండి. ఇఫ్ యూ థింక్ థట్ డెకా కోర్ ఈస్ ప్రెట్టీ పవర్‌ఫుల్. సో, అన్నిట్లికన్నా డెకా కోర్ అనేది ప్రెట్టీ పవర్‌ఫుల్ అంటే గనక అది ప్రతిసారి కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే చాలా స్మార్ట్ ఫోన్స్ అనే మ మ స్మార్ట్ ఫోన్స్ అంటే మన మొబైల్ ఫోన్స్ అనేయి ఒక సింగిల్ థ్రెడెడ్. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేశారనుకోండి, అప్లికేషన్‌కి ఒక డెడికేటెడ్ థ్రెడ్ ఉంటుందన్నమాట. సో, అదేంటంటే ఆ డెడికేటెడ్ థ్రెడ్ అనేది అప్లికేషన్‌కి ఇంకా ఓన్లీ ఆ ఒక్క కోర్ ఆ థ్రెడ్ మాత్రమే వాడుకుంటుంది. ఆ ఒక్క కోర్ మాత్రమే వాడుకుంటుంది. సో, మీరొక గేమ్ ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ డెకా కోర్ ప్రాసెసర్ మీద గేమ్ ఆడుకుంటే గనక ఒక సింగిల్ కోర్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది. కానీ గేమ్ ఆడుకున్నప్పుడు మీరు ఎనకాల వేరే ఏదన్నా ఓపెన్ అయినప్పుడు, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఎనకాల అయి కూడా ఆటోమేటిక్‌గా ఈ గేమ్ అనే దానికి డెడికేటెడ్‌గా ఉంటుంది. ఎనకాల జరుగుతున్న ప్రాసెస్‌తో పాటు ఆహ్, దీన్ని స్లో అనేది చేయదు ఈ గేమ్‌ని. సో, చూడండి మనకి డెక్ డెకా కోర్ అవసరం లేదు. విత్ డ్యూయల్ కోర్ గాని, క్వాడ్ కోర్ గాని విత్ హయ్యర్ క్లాక్ స్పీడ్. ఒక క్లాక్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. హయ్యర్ క్లాక్ స్పీడ్ ఉంటే గనక మన కంప్యూటర్ పెర్ఫార్మన్స్ అనేది చాలా బావుంటుంది. కంపల్సరీ డెకా కోరే కావాలా అని అవసరంలా. డెకా కోర్ ఉండి లోవర్ క్లాక్ స్పీడ్ ఉంటే గనక దానికి అంత యూసేజ్ ఏముండదు. సో, చూడండి థ్రెడ్స్ అని చెప్పాను కదా! సో, థ్రెడ్స్ ఆర్ నేను మేనేజర్ మనకి ఇక్కడ పెర్ఫార్మన్స్ ఇది ఓపెన్ చేసినప్పుడు లాజికల్ ప్రాసెసర్స్ అన్నాను కదా! సో, ఈ లాజికల్ ప్రాసెసర్స్‌ని థ్రెడ్స్ అంటామనమాట. సో, ఇదేంటంటే ఒక సింగిల్ కోర్ అనుకోండి. ఇట్ కెన్ పెర్ఫార్మ్ 2 థ్రెడ్స్. అంటే ఒక డ్యూయల్ కోర్ అనుకోండి. ఇట్ కెన్ పెర్ఫార్మ్ 4 థ్రెడ్స్. ఆ థ్రెడ్ అంటే ఏంటంటే ఎట్ ఏ టైము మళ్ళీ సింగిల్ సీపీయూ మళ్ళీ 2 టైమ్స్ కింద పెర్ఫార్మ్ చేస్తుంది. 2 టైప్స్ కింద మల్టీ వేస్ కింద పెర్ఫార్మ్ చేస్తుందనమాట. అంటే చూడండి, ఇయేంటంటే వర్చువల్ కాంపోనెంట్స్. ఈ థ్రెడ్ అంటే ఏంటంటే సమ్ 0, 0, 1, 0 అనే ఒక బైనరీ కోడ్ ఉంటుంది. ఆ బైనరీ కోడ్ మన సీపీయూ ద్వారా ఎళ్తుంది. ఒక ప్రాసెస్ ఉంటుంది కదా! మన సీపీయూ ద్వారా ఎళ్తుంది. ఎట్ ఏ టైము ఒక సీపీయూ ద్వారా 2 ఎళ్తాయన్నమాట. 2 అంటే ఒక సైడ్ ఇలా ఎళ్తుందనుకోండి. ఎట్ ఏ టైమ్ ఎళ్ళవు. సో, పర్టిక్యులర్ ఆపరేషన్ అనేది ఎళ్తా ఉంటుంది. అంటే సమ్ యాడ్ ఆపరేషన్ అనేది ఎళ్తా ఉంటుంది మన సీపీయూ నుంచి. సో, ఎళ్తున్నప్పుడు ఇంకొక ఆపరేషన్ అనేది ఇంకొక థ్రెడ్ దాన్ని థ్రెడ్ అని కూడా అంటారు. ఆపరేషన్ ఆర్ థ్రెడ్ అని కూడా అంటారు. ఆ థ్రెడ్ అనేది వెయిట్ చేస్తా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని ఆగామో ఆ థ్రెడ్ అనేది ఎళ్తా ఉంటుంది. సో, లాజికల్‌గా ఒక కోర్ అనేది 2 టైప్స్ 2 ప్రాసెసర్స్ కింద కూడా వర్క్ చేస్తుందన్నమాట. సో, థ్రెడ్ అంటే ఏంటంటే వర్చువల్ కాంపోనెంట్స్ ఆర్ కోడ్స్ విచ్ డివైడ్స్ ద ఫిజికల్ కోర్ ఇంటూ మళ్ళీ వర్చువల్ మల్టిపుల్ కోర్స్. ఒక సింగిల్ కోరు 2 కోర్స్ కింద అంటే వర్చువల్‌గా మనకు కనిపించదు. కానీ అది 2 ఆటిల కింద యాక్ట్ చేస్తుంది. సో, సింగిల్ సీపీయూ కోర్ కెన్ హావ్ అప్ టు 2 థ్రెడ్స్ పెర్ కోర్. సో, డ్యూయల్ కోర్ ఉంటే గనక 4 థ్రెడ్స్. ఆక్టల్ కోర్ అంటే గనక 8 కోర్. అంటే గనక 16 థ్రెడ్స్. నాది క్వాడ్ కోర్ కాబట్టి ఇట్ కెన్ పెర్ఫార్మ్ లాజికల్ ప్రాసెసర్స్‌ని థ్రెడ్స్ అంటాం. 8 లాజికల్ ప్రాసెస్ ఎట్ ఎ టైమ్ అనేది చేయగలదనమాట. సో, థ్రెడ్ ఈస్ క్రియేటెడ్ బై ఎ ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏంటి? ఏదన్నా మీరు పర్టిక్యులర్ గేమ్ ఓపెన్ చేశారనుకోండి. ఒక గేమ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ లోడింగ్ అవుతా ఉంటుంది. ఇదొక ప్రాసెస్. మనకి ఒక డయాగ్రామ్ ఒకటి చూపిస్తా ఉంటుంది కదా! లోడింగ్ అవుతున్నప్పుడు ఇలా ఒక సర్కిల్ ఏదైనా అవుతుంది కదా! సో, అదొక ప్రాసెస్. అదయిన తర్వాత ఎనకాల ఇంకొక లోడ్ అవ్వాలి కదా! అదొక ప్రాసెస్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఎ థ్రెడ్ ఈస్ క్రియేటెడ్ బై ఎ ప్రాసెస్. సో, మీరు ఇంత డెప్త్‌గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ కోర్స్ గురించి తెలుసుకోండి చాలు. ఓకేనా?